హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. కాక్రోచెస్ రీసెంట్గా హైదరాబాద్ ధర్నా చౌక్లో ఒక శాంతియుతమైన నిరసనం చేశారు. అది జరిగిన విదిన్ ఫ్యూ అవర్స్లోనే అభిజిత్ దీప్కే పైన దాడి జరిగింది. అసలు ఇదంతా మనం చూస్తుంటే దేశ పరిస్థితులని అర్థం చేసుకోవాల్సినటువంటి కీలకమైన సమయం ఇదేనేమో అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగినటువంటి బొద్దింకల నిరసన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ ఈరోజు మన దగ్గర ఉన్నారు. జెన్జీ యాక్టివిస్ట్ అనైనా చెప్పొచ్చు, లేకపోతే యంగ్ యాక్టివిస్ట్ అనైనా చెప్పొచ్చు. సోందే అన్సర్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి హైదరాబాద్లో ఆర్గనైజ్ చేయటంలో వాళ్ళు ఎట్లా ఆలోచించారు అండ్ ఆ మొత్తం ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం. హలో అన్సర్. హలో, నమస్కారం. నమస్కారం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది వచ్చారని మీరు అనుకుంటున్నారు సిజెపి మీట్కి? అవును, ఇట్స్ 14 జరిగిన లైక్ పబ్లిక్ మీట్లో యా మనకి చాలా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నియర్లీ ఫ్లో ప్రకారం ఏంటంటే ఇన్ అండ్ అవుట్ ఫ్లో 3 to అరౌండ్ 3 వస్తుంటారు, 3 to 4 అట్లా వచ్చింటారు. అండ్ ఆల్సో కొన్ని న్యూస్ పేపర్స్ కథనాల ప్రకారము వాళ్ళు దే మెన్షన్డ్ ఎట్లా కోచ్ చేశారో కానీ అవి హండ్రెడ్స్లో కోచ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీరు ఫుటేజ్లో చూసినా కానీ అదంతా నిండిపోయి ఉంటుంది. ఆ మెయిన్ పోర్షనే కాదు, ఆ చివరి వరకు ఎక్కడైతే మనకి పూలు అమ్మే చోటైనా కానీ ఫ్రూట్స్ అమ్మే చోటైనా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రోగ్రామ్ కోసం వచ్చిన వాళ్ళు. అది మీరు చివరికి మనకి ఆ ఫ్లైఓవర్ వరకు కూడా చాలా మంది జనాలు ఉన్నారు. ఇక నేను కూడా వచ్చి చూసినా కదా, చాలా మంది జనాలు ఉన్నారు. అయితే అంతమంది జనాల్ని, అంత క్రౌడ్ని మీరు ఎట్లా పుల్ చేసిండ్రు, ఎట్లా ఈ మీటింగ్ గురించి సర్క్యులేట్ చేసిండ్రు, స్ట్రాటజీస్ ఏం ఫాలో అయ్యారు? ఆబ్వియస్గా ఎట్లా అంటే మనం ఒక లార్జ్ గ్యాదర్ని పుల్ చేయాలంటే దేర్ మస్ట్ బి అ స్ట్రాటజీ, అది కూడా మెయింటైన్ చేయాలి. ఏమైందంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. ద ట్రెండ్ ఈజ్ నాట్ ఏదో ఫ్యాన్సీగా అట్లని కాదు, ప్రజల్లో ఉన్న ఆక్రోషం, ప్రజల్లో ఉన్న ఒక నిస్సాయత, స్టూడెంట్స్కి ఒక పేపర్ లీకేజ్ అనే ఒక అంశం బయటకు వచ్చింది, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆబ్వియస్గా ఎట్లా అంటే ఒక అన్రెస్ట్ ఉంది ప్రజల మధ్య, ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయింది. ఎప్పుడైతే అభిజిత్ దీప్కే అనేసి సిజెపి మూమెంట్లో ఉన్నప్పుడు దే బ్రాట్ ఏ కాల్ దట్ వి మస్ట్ యునైట్ ఫర్ దిస్ అజిటేషన్ అన్నట్టు. సో అట్లానే మనకి ఏమైందంటే వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ కీ రోల్ ఏంటంటే సోషల్ మీడియా. ఆబ్వియస్గా ఆయన యుఎస్లో ఉన్నప్పుడు ఇంకో విషయం అండి, 1 month అవుతుంది, తను ఇవాళ 16th కదా, మే 16th 1 month అవుతుంది ఇట్లా స్టార్ట్ చేసి. సో అట్లానే ఆయన యుఎస్లో ఉండి స్టార్ట్ చేయడము, అది ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వడము, ఒక సెటారిక్ అంశంగా వచ్చిన ఈ పేజ్ కాస్త 6 million 10 million విత్ ఇన్ 3-4 daysలోనే. అంటే జస్ట్ అబ్జర్వ్ హౌ పీపుల్ ఆర్ ఫీలింగ్ అబౌట్ దీస్ సిస్టమ్. యా, సో అలా అంటే అన్ట్రస్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనం ప్రజలే పెట్టుకుంటారు, ప్రజలే నిరసనలు చేస్తారు, ప్రజలే బయటకు వస్తారు. బట్ దే నీడ్ ఏ ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూసినప్పుడు సిజెపి గేవ్ దట్ ప్లాట్ఫామ్. నాట్ ఓన్లీ గేవ్ దట్ ప్లాట్ఫామ్, ఇట్స్ డెమోక్రటైజ్ ద ప్లాట్ఫామ్. సో సోషల్ మీడియాలోనే మీరు ఎక్కువ పోస్టర్ సర్క్యులేట్ చేయడం అలాంటివి? యా, ఫస్ట్ మనం ఇనిషియల్గా సోషల్ మీడియా చేసాము, అండ్ ఆల్సో మనం ప్రెస్ మీట్ కూడా పెట్టాము. 12th పెట్టాము మనం గన్ పార్క్ దగ్గర. ఇట్స్ హ్యూజ్ సక్సెస్, నేషనల్ మీడియా కూడా వచ్చింది దట్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు మేక్ సంథింగ్ ఆన్ 14th అనేసి. సో అలానే అట్లా రీచ్ అవుట్ అయ్యాము మనం. పోస్టర్స్ నుంచి, వాల్ పోస్టర్స్ నుంచి, వాట్సాప్ టెక్స్ట్ల నుంచి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీడియమ్స్ నుంచి మనం ప్రమోట్ చేసాము. దానికి రిజల్ట్గానే మనకి లార్జ్ గ్యాదరింగ్ వచ్చింది ఆ రోజు. అయితే సిజెపి మీట్లో చాలా మంది ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ నోన్ ఫేసెస్ వచ్చిండ్రు. సో లైక్ తులసి చందు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది వచ్చిండ్రు కదా. సోనం వాంగ్చుక్ని కూడా మీరు తీసుకురాగలిగారు. ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ అ సక్సెస్. అయితే ఇదంతా ఎట్లా, వాళ్ళ ఎవరి దగ్గరికైనా మీరు పర్సనల్గా వెళ్ళి, సరే సోనం వాళ్ళు అయితే సిజెపి తోటి ముందు నుంచి అన్ని చోట్లలో ఉంటున్నారు కాబట్టి దట్స్ ఫైన్, బట్ ఇక్కడ ఉన్న లోకల్ ఫేమస్ ఆర్ పాపులర్ పర్సన్స్ ని మీరు ఎట్లా తీసుకురాగలిగారు? పర్సనల్ గా వెళ్ళి ఇన్వైట్ చేస్తారా, వాళ్ళే వచ్చారా? మనం పర్సనల్ గా ఏదో స్పెషల్ గా ఇన్విటేషన్ ఇచ్చి అట్లేం చేయలేదండి. వాళ్ళు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, ప్రజలకి ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే అంశాల మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. వాళ్ళు రియల్ స్టేక్ హోల్డర్స్ గురించి చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే జర్నలిస్టులుగా ఉన్నారో, డెమోక్రటైజ్డ్గా ఒక ప్యాటర్న్ న్యూస్ని పట్టుకెళ్ళే జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మనం ఆబ్వియస్గా మనము పోస్టర్స్ వేసాము, వివిధ గ్రూప్లలో షేర్ చేసాము, వాళ్ళ నోటీస్కి వెళ్ళింది,
వాళ్ళు వస్తారు, ఆబ్వియస్గా వస్తారు వాళ్ళు, ఎందుకంటే బట్ మీరు వాళ్ళకి ఎవరి ఇంటికి వెళ్ళలేదు, ఐ మీన్ ఎవరి డోర్ స్టెప్కి వెళ్ళలేదు. చేయాల్సిన అవసరం మనకే ఉంది. యా, సో అంతా ఆర్గానిక్ గా వచ్చినటువంటి క్రౌడ్ వాలంటీర్గా వచ్చిన వాళ్ళే వాళ్ళంతా. అందరూ. ఓకే, అయితే ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అవును. సో దీనికి ఇంత డబ్బులు ఎంత లేదన్నా అక్కడ జరిగినటువంటి టెంట్ హౌస్ కోసం కానీ, అవును. వాటర్ కోసం, మైక్ సెట్, ఆ సెటప్ కోసం అంతా కావాలి టెక్నికల్ గా. అవును. సో ఇదంతా డబ్బులు ఎట్లా మీరు పుల్ చేసిండ్రు? యా, ఎగ్జాక్ట్లీ. అయితే మనకి ఇవ్వడానికి కూడా, డబ్బులు ఇవ్వడానికి కూడా చాలా మంది వచ్చారు. అండ్ ఆల్సో మనం వెరిఫై చేసుకొని లైక్ మనం ఏమైనా ఎక్స్పెండ్ చేసి చేస్తాము. ఇక్కడ ఏంటంటే అంత ఖర్చు అవ్వలేదు. బేసికలీ అంత ఖర్చు అవ్వలేదు. టెంట్ అండ్ ఆల్సో సౌండ్ సిస్టమ్ సంబంధించిన వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసాము. వాటి కోసం మన టీం మెంబర్స్ దగ్గర కూడా మనం అందరం డబ్బులు వేసుకొనే వచ్చాము. అందరం మేము తలా ఇంత వేసుకొని మేము టెంట్కి డబ్బులు పెట్టాము, చీరలకి డబ్బులు పెట్టాము. అట్లా అయిపోయింది. అది పోస్టర్లకి డబ్బులు పెట్టాము, అట్లానే అయింది. నేను నా సొంతంగా పోస్టర్స్ని ప్రింట్ చేసుకొని మా కాలేజ్, మా యూనివర్సిటీ, ఎన్సీసీ గేట్ అక్కడక్కడ పేస్ట్ చేస్తూ వచ్చాను. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో మనం కథనాల్లో కూడా చూసాం, వీళ్ళకి ఫండింగ్ వస్తుంది, ఎక్కడ నుంచో వేరే కంట్రీస్ నుంచి డబ్బులు ఇస్తున్నారు అనేసి, ఉగ్రవాద సంస్థల నుంచి ఫండింగ్ వస్తుంది, వాళ్ళకి ఏమి ఇష్టం వస్తుందో అది చెప్తా ఉంటారు. సో ఇలాంటి విషయాలు మేము కొట్టివేస్తున్నాము. మేము మా స్వతహాగా డబ్బులు కూడబెట్టుకొని చేసాం ప్రోగ్రామ్. ఆల్సో మాకు ఎవరెవరో ఇస్తా అన్నా కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు, బికాస్ మాకంటే ఒక వెరిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎవరెవరో ఇస్తే మేము వాళ్ళ కోసం ఊడిగం చేయడం కోసం, వాళ్ళకి మైక్ ఇవ్వడం కోసం, వాళ్ళని స్టేజ్ లో అపేర్ చేయడం కోసం మేము అట్లేం చేయము. ఇదంతా ఒక డెమోక్రటిక్గా ఒక ఫామ్గా అయింది. సో మనం ఆబ్వియస్గా సక్సెస్ఫుల్గా గ్యాదరింగ్ చేసుకొని మీట్ని ప్రజెంట్ చేసాం అక్కడ. ఓకే, మైక్ ఎవరి చేతికి ఇచ్చారనే విషయం మళ్ళీ మనం మాట్లాడదాము, అది కాంట్రవర్సీ అయింది బాగా. సో అంతకంటే ముందు మీరు సోనం వాంగ్చుక్ని ఇక్కడికి తీసుకురావడానికి కానీ, ఇక్కడ మీరు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేయడానికి మీరు ఎట్లా అప్రోచ్ అయ్యిండ్రో, మీరు ఏమైనా అఫీషియల్గా వాళ్ళ ఆర్గనైజేషన్లో మీరు మెంబర్స్గా ఉన్నారా, మీరు మొత్తంగా మీ టీం మొత్తం CJP నేనా, మీకు ఇంకా అంతకు మించి ఏం లేదా అంటే ఏం చెప్తారు? 2 నెలల క్రితం CJP లేదు ఈ దేశం. యా, 1 month బ్యాక్ మీరు ఇందాక అన్నట్టు 1 month బ్యాక్ అసలు CJP అనే పదమే లేదు. అసలు ఆ అంశం మీద ఎలాంటి డిస్కషనే లేదు. సో ఏమవుతుందంటే మనకి సోనం వాంగ్చుక్ గారు లాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ మన హైదరాబాద్కి రావడము, ఇక్కడ గ్యాదరింగ్ని అడ్రస్ చేయడము, అదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్స్లో జరిగిపోయింది. అసలు నేను టు బి హానెస్ట్ నేను నా జీవితంలో సోనం వాంగ్చుక్ గారిని కలుస్తానో లేదో కూడా తెలియదు. అయితే ఆబ్వియస్గా మీకు తెలిసిందే, మనము గత 2-3 ఏళ్ళగా ఎన్వైరన్మెంట్ మీద వర్క్ చేస్తున్నాము. ఒక కాజ్ కోసం యునైటెడ్గా ఫైట్ చేస్తున్నాము, యూత్ లెడ్ మూమెంట్ లాగా. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ పర్సన్ మై ఫ్రెండ్ రుచిత్ తను ఎంత డెడికేటెడ్ అంటే హీ పుట్ ఆల్ ఎఫర్ట్స్ టు మేక్ సంథింగ్ బిగ్గర్. అది సక్సెస్ అవ్వకపోని ఆయన పెట్టే ఎఫర్ట్స్ లైక్ ఇట్స్ ట్రెమెండియస్. ఎవరు అంత ఆ ఏజ్లో అంత టైం స్పెండ్ చేయడం, అంత ఎనర్జీ స్పెండ్ చేయడం చేయరు. సో త్రూ హిమ్ సోనం వాంగ్చుక్కి ఎక్కువ రిలేట్ అయి ఉండే, ఆయన వాళ్ళ టీం మెంబర్స్తో రిలేట్ అయి ఉండే. ఎందుకంటే మన రుచిత్ లైక్ నేషనల్ వైడ్ ఫిగర్ అనమాట. ఆరావళి విషయమైనా కానీ, లదాఖ్ విషయమైనా కానీ, ఇంకా వివిధ ప్రొటెస్ట్లు జరిగితే లైక్ హీ ఆల్వేస్ పుట్ హీస్ ఎనర్జీ అనమాట. సో అట్లా మనకి సోనం వాంగ్చుక్ గారి టీం మనకి దగ్గరగా వచ్చింది. హైదరాబాద్లో ఎవరున్నారు అంత రెస్పాన్సిబుల్గా ఉండే అంటే మనకి ఫస్ట్ ఫేసెస్ ఇవే వచ్చాయి. రుచిత్ అయినా కానీ, రుచిత్ టీం మెంబర్స్ కానీ, రుచిత్తో వర్క్ చేసిన ఆర్గనైజేషన్స్ అయినా కానీ, అండ్ విజయ్ ద రీసెంట్ KBR హీరో అనమాట. విజయ్ కూడా విజయ్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే హైదరాబాద్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయినా కానీ, ఇక్కడున్న ఒక ఫార్మ్ ఆఫ్ వ్యవస్థ లైక్ పబ్లిక్ వ్యవస్థ, వీళ్ళంతా తిరగబడే తత్వం ఎక్కువ ఉంటుంది. మనము ఒక 10-12 ఏళ్ళైనా కానీ మనకి తెలంగాణ వచ్చి, అంటే ఒక ప్యాటర్న్ ఆఫ్, అంటే ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత సంథింగ్ బిగ్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. అంటే ఎప్పుడు చూసినా యూత్ అనే వాళ్ళే దే ఆర్ టేకింగ్ ఫ్రెండ్ స్టెప్ అనమాట. సో అట్లా ఎక్కడ చూసినా కానీ ఈ హైదరాబాద్, ఈ మెగా సిటీలో, ఈ నవాబ్ సిటీలో దెర్ ఆర్ గుడ్ నవాబ్స్ హూ క్వశ్చన్ ది ఇంజస్టిస్. అట్లా మన ఫేసెస్ కనపడ్డాయి. దే అప్రోచ్డ్ us అండ్ వీ ఆల్సో సమ్హౌ, అఫ్ కోర్స్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, లైక్ మేము కాకపోతే ఎవరు చేస్తాము, మనం కాకపోతే ఎవరు చేస్తామనేసి. సో అయితే మీరు ఆర్గనైజేషన్ అనేది మీకు ఏదైనా పర్టికులర్గా ఉందా అదర్ దాన్ CJP? ఉంది, మనకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ కలెక్టివ్ ఆర్గనైజేషన్స్, ఇట్స్ ఎ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ వేర్ వీ ఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ అదర్ పొలిటికల్ పార్టీస్
ఎనీ అదర్ ప్రో ఎన్జిఓ మోడల్ కైండ్ ఆఫ్ డబ్బులు ఇచ్చే వాటితో అసోసియేట్ అయ్యి లేము మనం. మనం స్వతహాగా యూత్ లెడ్ మూవ్మెంట్ అని ప్రతిసారి ప్రత్యేకంగా చెప్తాం. యువకులు కలిసి ఈ మూమెంట్ని బిల్డ్ చేస్తున్నారు, ఈ ఉద్యమాన్ని బిల్డ్ చేస్తున్నారు అని మనం ప్రతిసారి ప్రస్తావన చేసుకొస్తాం. సో తెలంగాణ క్లైమేట్ ఫ్రంట్ అనేసి ఒక మనకు ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఏంటంటే ప్రకృతిని వినాశనం చేస్తే చాలా మార్పులు జరుగుతాయి, ప్రజలు నష్టపోతారు. చివరి అంటే పీల్చుకుంటే గాలి కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఢిల్లీ ప్రాంతంలో అట్లా జరుగుతుంది అంటున్నారు కదా. సో ప్రకృతి మీద మనము ఆ కన్సర్న్ని రైజ్ చేస్తూ మనం వర్క్ చేస్తూ ఉంటాం. అది మనం గవర్నమెంట్ వరకు తీసుకెళ్తాము, కమిషనర్ రేట్ వరకు తీసుకెళ్తాము, అవసరమైతే మనం ఎన్జిటీస్లో కూడా పిటిషన్స్ ఫైల్ చేస్తూ ఉంటాం. సో మనకి క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ అనేది ఒక కలెక్టివ్ ఆర్గనైజేషన్ ఉంది. అట్లనే మనము సోనం వాంగ్చూ గారైనా కానీ, మేధా పాత్కర్ గారైనా కానీ, ఇంకా వివిధ నేషనల్ వైడ్గా ఉన్న మూమెంట్స్లో ఉన్న వాళ్ళతో కూడా కనెక్ట్ అయ్యాము. సో క్లైమేట్ ఫ్రంట్ వల్ల మీకు ఈ మొత్తం కాంటాక్ట్స్ అన్ని మీకు ముందు నుంచి తెలిసి ఉండడం అది ఇప్పుడు హెల్ప్ అయింది. ఇంతమందిని అండ్ ఇంత గెస్ట్లను కూడా పిలవడం కోసం. బై ద వే వన్ థింగ్, క్లైమేట్ ఫ్రంట్ కి సిజెపికి దేర్ ఇస్ నో కనెక్షన్. అది నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఆబ్వియస్గా తెలంగాణ ప్రిన్సిపల్స్ చెప్తున్నాం మనం. నీళ్లు నిధులు నియామకాల్లోనే ఉన్నాయి. అండ్ ఆల్సో నీళ్లు ఇట్స్ ఎ రిసోర్స్ ఎవరి దగ్గర ఉండాలి, ఎవరికి అందాలి. ఆ రిసోర్స్ అంటే ఆ ఎకలాజికల్ ఆస్పెక్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసము ఎంత ఒక క్వాంటిటీ ఆఫ్ కొన్ని ఉంటాయి, టర్మ్స్ ఉంటాయి. అది పొల్యూషన్ కానీ, అది వాటర్ గ్రౌండ్ రీఛార్జ్ చేసే ఆస్పెక్ట్స్ అయినా కానీ, అంటే ఎన్వైరన్మెంట్ అంటే ఇంబ్యాలెన్స్గా అవుతే మనం తాగే వాటర్ కూడా పొల్యూటెడ్గా ఉంటుంది. మనం పెద్ద పెట్టుకుంటాం కదా, ప్యూరిఫైర్లు పెట్టుకొని లక్షలు పెట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం తాగే నీళ్ళని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ విచ్ ఈస్ అగెన్స్ట్ టు ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అదే ప్రిన్సిపల్తో మనం తాగే నీళ్ళైనా కానీ, పీల్చే గాలైనా కానీ, మన భూమిలో ఒక క్రాప్ మొలవాలన్నా కానీ, అంటే ఒకప్పుడు లాగా లేదు ఇప్పుడు వ్యవస్థ. చెట్లను నరికేస్తున్నాం ఇన్ నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, విచ్ ఈస్ అగెన్స్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం అదే అడుగుతున్నాము. మీరు ఒక్కసారి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే పీపుల్ కన్సల్ట్ అవ్వండి వాళ్ళని. ప్రాజెక్ట్కి సంబంధించిన డిపిఆర్లు ఇవ్వండి, అసెస్మెంట్స్ ఉంటాయి, సోషల్ అయినా కానీ, ఎన్వైర్న్మెంట్ అయినా కానీ. ఆ రూల్స్ ప్రకారం యాక్ట్లే ఉన్నాయి వాటి మీద. 2006-07 టైంలో యాక్ట్లు వచ్చేసి ప్రత్యేకంగా మీరు అసెస్మెంట్ చేసిన తర్వాతే యూ మస్ట్ బి స్టార్ట్ ఎనీథింగ్ అన్నట్టు. అంటే మనం అలాంటి విషయాలు మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతంలోనే చాలా లేక్స్ కబ్జా అవుతున్నాయి, చాలా చెరువులలో జరుగుతున్నాయి ఏయో. అవన్నీ మనం రైజ్ చేస్తున్నాం. మీ ఆర్గనైజేషన్ మీద, లేకపోతే మీ ఆర్గనైజేషన్లో ఎక్కువ కనిపిస్తున్న ఫేజెస్, ఎస్పెషల్లీ రుచిత్ మీద కావచ్చు, మీ మీద కావచ్చు, అరుణ్య మీద కావచ్చు. సో మీ అందరి మీద ఒక ముద్ర ఉంది ఏంటంటే, వీళ్ళు హెచ్సి దగ్గరికి వెళ్తే వీళ్ళు స్టూడెంట్స్ అవుతారు, మూసీ రివర్ ఫ్రంట్ విషయాన్ని మాట్లాడితే వీళ్ళు యాక్టివిస్ట్లు అవుతారు, వీళ్ళు అసలు ఎవరు, వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, అసలు వీళ్ళు ఇట్లా రోల్స్ ఎక్స్చేంజ్ చేస్తారు అని చెప్పేసి మిమ్మల్ని బాగా ట్రోల్ చేస్తారు. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనేటటువంటి ట్రోల్స్ అనేవి ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్సియు ఇన్సిడెంట్ అప్పుడు వచ్చాయి. కేబీఆర్ పార్క్ లో కూడా మీరు కనిపిస్తారు, పార్క్ విషయంలో కూడా మీరు కనిపిస్తారు. సో దీన్ని మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు? అంటే యాక్టివిజంకి ఒక బౌండరీ ఉంటుందా? అంటే ఒకటి బాధ అర్థం చేసుకోవడం కోసం మనము, అంటే మనసు లేదా మనకి, ఒక బాధ అర్థం చేసుకునే మనసు మనకి లేదా? మీడియా మిత్రులు ఇప్పుడు మీరే కవరేజ్కి వెళ్తూ ఉంటారు, అంటే మీరు ఒక పార్టీకి సంబంధించిన కవరేజ్ చేస్తారా? కాదు కదా. మీరు ప్రజల అంశాల మీద మాట్లాడే వ్యక్తులు ఎవరెక్కడ అడ్రస్ చేసినా మీరు అక్కడికి వెళ్తారు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్ ఏంటంటే మీరు డెమోక్రటైజ్ చేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ మీడియా ఏంటంటే డెమోక్రటైజ్ చేస్తుంది. తెలంగాణలో ఉన్న డిజిటల్ మీడియా ఇండియాలో ఎక్కడా లేదు. మీరు నాగర్ కర్నూలు దగ్గర ఒక చిన్న పాప ఇన్సిడెంట్ నేషనల్ వైడ్గా తీసుకెళ్లారు. అంటే మీరు గ్రౌండ్కి వెళ్ళి పని చేస్తున్నారు. మీరు వాళ్ళు పిలుస్తున్నారు అని అనట్లేదు, వీళ్ళు పిలుస్తున్నారు అని అనట్లేదు. మీకు తెలుసు మీరు ఏది కవర్ చేస్తే నిజాయితీ అనేది, ఏది కవర్ చేస్తే న్యాయం జరుగుతుంది అనేసి. మనం అంతే చేస్తాం, యాక్టివిస్టులు కూడా అంతే చేస్తారు. ఒక ప్రాజెక్ట్ అంటే మనం అంతా ఒక చోటే ఉండాలి, ఒక బౌండరీస్ తీసుకుని ఉండాలి. అది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటి అంటే అవే వచ్చేస్తాయి, వాటి అంతగా అవే వచ్చేస్తాయి. సో అట్లానే మనము ఆయుధాలు అంటే వైలెంట్ గార్లే కానీ సంథింగ్ మనం ఒక సోషల్ జస్టిస్, ఎన్వైర్మెంటల్ జస్టిస్, పీపుల్స్ ప్రోగ్రెస్, ఆబ్వియస్గా హ్యూమానిటీని మనం అప్లిఫ్ట్ చేయాలి. హ్యూమానిటీ అనే ఒక ప్రిన్సిపల్ని మనం
ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనం అన్ని అంశాలే టచ్ చేయాలి, ప్రతి చోట ఉంటుంది, అన్ని బ్యాలెన్స్డ్ చేయాలి కదా. యా, అయితే ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు కాక్రోచెస్, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ మీద నిన్న దాడి జరిగింది. అవును. సో ఆ దాడిని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద దాడి, లేదంటే వాళ్ళ మీద లేనిపోని దాడులు, ఏ రకంగా అయినా దాడులు చేసి మెంటల్గా వాళ్ళని అన్స్టేబుల్ చేయడం చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా అయిపోయింది. అది చాలా రూటీన్ అయిపోయింది. దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఆబ్వియస్గా దాడిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఈ దేశంలో ప్రశ్నించేవాడు ఎక్కడున్నా ఎవడున్నా వాడిని పట్టుకొని మానసికంగా అయినా కానీ వేధించి వాడిని డౌన్ చేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలని చూడట్లేదు. ఆ బుర్రలు కూడా అట్లా పని చేయట్లేదు. వాళ్ళు ఎవరైతే కొట్టారో, ఆయన పేరు లైక్ చదివాను, ఆయన మీద అంటే చూశాను, ఆర్టికల్స్ చూశాను, ఆయన ఎవరో కూడా రాకేష్ గుజారా ఎవరో అని ఉంది పేరు. అంటే ఆయన కూడా మాట్లాడుతూ ఉంటే కూడా విన్నాను, వాళ్ళందరూ పురుగులు లాంటి వాళ్ళు, వీళ్ళు రాష్ట్రవాదులు కాదు అంటే ఆయన రాష్ట్రవాదం చెప్పుకుంటున్నాడు, నేషనలిస్ట్ అని చెప్తున్నారు అట్లా హిందీలో మాట్లాడుతుంటే. అంటే అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే ఇట్స్ ఎగ్నెస్ట్ హ్యూమానిటీ. అయ్యో బాబు, ఒక ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు, ప్రజల కోసం ముందుకు వచ్చాడు, మన విద్యార్థుల కోసం ముందుకు వచ్చాడు, మన ఇంట్లో వాళ్ళ కోసం ముందుకు వచ్చాడు. నిజంగా అన్నిట్లో ఏమైనా తప్పు కనిపిస్తుందా? ఆయన మాట్లాడేదే ప్రజలతో కదా, ప్రజల మధ్యలో మాట్లాడుతున్నాడు. ఎన్ని కెమెరాలు కవర్ అవుతా ఉంటాయి. అంటే ఒక మనిషిని ఇప్పుడు అభిజిత్ అనే మనిషిని మానసికంగా లొంగ తీసుకోలేరు. ఇట్లా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎట్లా అంటే ఆ తీరు దాటిపోయింది, కొట్టడానికి వస్తున్నారు. ఈ దేశంలో ఒకప్పుడు జర్నలిస్టులు అయినా కానీ వివిధ యాక్టివిస్టులు అయినా కానీ కిడ్నాపులు చేసి వెళ్ళిపోయారు, ఎక్కడికో తీసుకెళ్ళి చంపేసి పడేసేవాళ్ళు. అంటే అలాంటి వ్యవస్థ ఉంది. అంటే ఏ పార్టీ అయినా, సెంట్రల్లో ఏ పార్టీ ఉన్నా, స్టేట్లో ఏ పార్టీ ఉన్నా కానీ ఒక ఇంజస్టిస్ని, ఒక పాలసీని, ఒక అన్రెస్ట్ లాగా క్రియేట్ అయిన ఒక మూమెంట్లో మనం క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా స్టేట్ బిహేవియర్ అని చెప్పొచ్చు. స్టేట్ ఖచ్చితంగా మనల్ని సర్వేలెన్స్ చేస్తుంది, అన్ని విధాలుగా ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. బట్ ఐ నో మై గుడ్ పాలసీ మేకర్స్, మై అసెంబ్లీ పీపుల్, దే ఆర్ వాళ్ళు వచ్చే జనరేషన్స్ అయినా కానీ మనం ఇలాంటి ట్రెండ్ని కంటిన్యూ చేయకూడదు. మనము జెన్జీ అని ఏమంటున్నాము, వీ మస్ట్ బి ప్రోగ్రెసివ్. ఒక దేశము నిలబడాలంటే ఆ దేశానికి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయంటే రాజ్యాంగ విలువలు. ఈ దేశంలో ఏ పార్టీ పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉన్న ఏ నేషనల్ పార్టీ అయినా, స్టేట్ పార్టీ అయినా 100% రాజ్యాంగ అంశాల మీద పనిచేయదు. వాళ్ళ పొలిటికల్ అంటే లాభాల కోసమే పనిచేస్తూ ఉంటాయి. మరి ప్రజలం మేము ఎంతో అంత చదువుకుంటున్నాము, మా సమయాన్ని, మా ఎనర్జీని వృధా చేసి ముందుకు వస్తున్నాము, మీరు మమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తారా? అండ్ ఆల్సో అభిజిత్ గారు కూడా ట్వీట్ చేశారు, ఒక వీడియో కూడా పెట్టారు. భయపడే వాళ్ళు ఇట్లా చేస్తారు, కవర్స్ వాళ్ళందరూ అంటే పిచ్చి వాళ్ళు, వాళ్ళకి ఏం పని ఉండదు. ఆబ్వియస్గా మేము వాళ్ళు కొట్టినా కూడా మేము వాళ్ళు తిరగొట్టము. స్పీచ్లో కూడా చెప్తాడు మళ్ళీ తర్వాత, ఆయన వదిలేసేయండి పాపం, ఆయన్ని అట్లా వదిలేయండి, మీరు ఏం చేయొద్దు అనేసి స్పీచ్లో చెప్తాడు ఆయన. అండ్ వీఆర్ డూయింగ్ దట్ థింగ్ అనమాట. అంబేద్కర్ లాగా, మహాత్మా గాంధీ లాగా మేము పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తామని ఆయన ట్వీట్ కూడా చేశారు. డెమోక్రాటిక్గా నడుస్తున్నారు. అయితే డెమోక్రసీ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ జోక్ అండ్ ఎప్పుడు క్వశ్చనే కదా, ఎప్పుడు క్వశ్చన్స్నే ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా. సో ఈ దాడితోటి సీజేపీ అనేది ఆగిపోనుందా? మెల్లమెల్లగా అది మెల్లమెల్లగా క్వశ్చన్ చేయడం ఆగిపోతుంది, ఇంకా ఎక్కడ వేరే ప్లేసెస్లో మీటింగ్స్ పెట్టడం ఆగిపోవచ్చు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది ఎట్లా ఆగుతుందండి? అది ఆగదండి. ఎక్కడైతే అన్యాయము, ఎక్కడైతే దౌర్జన్యము, ఎక్కడైతే రుబాబు ఉంటుందో ఈ దేశంలో, అక్కడికి ప్రశ్నించే వాళ్ళు వెళ్తారు. ఎవరైనా వెళ్తారు, ప్రశ్నించే వాళ్ళు వెళ్తారు. వ్యవస్థల్ని మార్చాలనేసి, వ్యవస్థల కోసం పనిచేయడం కోసం, వ్యవస్థల్ని ఒక రూపు చెక్కడం కోసము యాక్టివిస్టులు చాలామంది ఉన్నారు, చాలామంది వెళ్తారు. అంటే మీరు ఒక్కసారి దాడి చేస్తే జరగదు కదా. భగత్ సింగ్ని ఒక్కసారి చంపేస్తే దేశానికి స్వతంత్రం ఆగిపోయిందా? ఆగిపోలేదు. అలా ఎంతమంది షాహిద్ అయ్యారు ఈ దేశంలో. మీరు ప్రశ్నను ఆపలేరు, ప్రశ్నతో పోరాడలేరు. ప్రశ్న ఒక నిలవెత్తు బాణం లాంటిది, గుచ్చుకుంటుంది, అది మీరు దానికి ఎదురు వెళ్ళలేరు అని చెప్తున్నాను. సో మీకు ఎందుకు ఇంత ధైర్యం? మీ ధైర్యం వెనక ఎవరున్నారు? మెయిన్గా క్వశ్చన్ ఏమొస్తుంది అంటే వీళ్ళ వెనక ఏం పార్టీ ఉంది, ఏ పార్టీ వీళ్ళని నడిపిస్తోంది, ఏ పార్టీ వీళ్ళని ఇట్లా తయారు చేసింది? ముందు ఆ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి, లేదా వీళ్ళందరినీ నాశనం చేస్తే వీళ్ళు క్వశ్చన్ చేయడం ఆగిపోతుంది. యాంటీ నేషనల్స్ అండ్ పేపర్ లీక్ ఈజ్ అ ఫేక్ అని చెప్పేసి కూడా అంటున్నారు. వాట్ యు సే? యా ఇప్పుడు ధైర్యం అంటున్నారు కదా, పార్టీలు అంటున్నారు. అంటే ఒక పార్టీ వాళ్ళు ధైర్యం ఇస్తారు, ఒక పార్టీ వాళ్ళు ఫండ్ ఇస్తారని. నిజానికైతే పార్టీలు పుట్టినప్పటి నుంచి ప్రజల్లో తిరగబడే తత్వం ఉంది. ఇప్పుడు ఐఎన్సీ ఉంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే భారత స్వతంత్ర పోరాటంలో
ఆ పార్టీకి పనిచేయకుండా పోరాటం చేసిన ఎందరో ఉన్నారు ఈ దేశంలో. యా అంటే మనకి ఒక పార్టీ అంటే ఒక ధైర్యం ఇచ్చేది ఒక పార్టీ కాదు. మనకి అన్యాయం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి అంటే అదొక రక్తం మరిగిన ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారండి. అదే చెప్తున్నా. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, ఎవరు ఆగరు. ఇదొక పిచ్చి మూమెంట్. దీంట్లో అసలు ఏమాత్రం ఐడియాలజీ లేదు, దీనికి ఒక ప్రాపర్ వే అనేది లేదు, ఈ ఫైట్స్ వెనక నిజాయితీ లేదు అని చెప్పేసి ఇట్లా కొంచెం నెగిటివ్గా దీన్ని నాశనం చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన గురించి మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? ఆ విషయం ఆయనే చెప్పాలా? చూసాను, ఆ క్లిప్ కూడా నాకు షేర్ చేశారు. ఢిల్లీలో ఏదో సుమతి శతకంతో పోలుస్తూ చిన్న చిన్న పురుగులన్నీ కలిసి ఒక పెద్ద పాముని చంపేస్తున్నాయి అనేసి ఏదో ఉంటుంది అది నరేషన్. వీళ్ళలాంటి వాళ్ళు ఈ దేశం ఇంటిగ్రిటీకి ప్రాబ్లం, ఈ దేశం సమగ్రతకి వీళ్ళు నష్టం చేస్తారు అట్లా చెప్తూ వచ్చారు. బట్ అంటే మేము క్వశ్చన్ చేస్తే మీరు దేశానికి అన్యాయం చేసే వాళ్ళం కాదు. క్వశ్చనింగ్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఫర్ ద డెమోక్రసీ. మేము అది నమ్ముతున్నాం. మేము రాజ్యాంగ విలువలు లోబడి మేము చేస్తున్నాం ఏ పనైనా. మేము రాజ్యాంగాన్ని ఎట్లా అంటే మా నరనరాలు నింపుకొని మేము ప్రజల్లోకి వస్తున్నాము. మాకు విద్యార్థులు మేము ఉస్మానియా యూనివర్సిటీ అయినా హెచ్యూ అయినా కానీ ఇఫ్లు మాను కేయు అండ్ వేరే శాతవాన ఎన్ని యూనివర్సిటీ విద్యార్థులైనా కానీ బయట సివిక్ సొసైటీ అయినా కానీ సివిల్ సొసైటీలో యాక్టివిస్టులు అయినా కానీ అందరూ వాళ్ళు పనులు మానుకొని ఎందుకు వస్తున్నారు? వాళ్ళందరికీ స్వతహాగా ఒక మానవత దృక్పథంతో ముందుకు వచ్చి మేము పోరాడాలి, మాకు వేరే వాళ్ళ కష్టాలు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు, ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు, ఈ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంటే వీళ్ళు బాధలు పడేవాళ్ళు కాదు, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వాటన్నిటిని మనం అంటే వాటన్నిటికీ మనం సమాధానం చెప్పాలంటే మనం రాజ్యాంగంగా లోపడే పని చేద్దాం అనేసి. మనం ఏదో వేరే కాల్ ఇవ్వట్లేదు, వేరే చోటికి పోయి పని చేయాలి అంటే అలాంటి యాక్టివిటీస్ మనం ఏం చెప్పట్లేదు. అది జరగకూడదు, అది వ్యతిరేకం. అలాంటి వాళ్ళతో మాట్లాడండి. అంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ అడ్రస్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళ మీద అడ్రస్ చేయండి. మీరు మీ సినిమాలు అవే చెప్తూ ఉండే, మీరు అలా తయారవ్వాలని మీరు స్టార్టింగ్లో సినిమాలు అవే ఉండేవి. కాకపోతే మీరు తర్వాత ఎట్లా చేంజ్ అయ్యారో, ఎట్లా మారారో అది ప్రజలకే తెలియాలి. మీ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇంకా ప్రజలు అన్రెస్ట్గా ఉంటారు. జెన్జీ దే ఆర్ వెరీ ఎనలిటికల్, క్రిటికల్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి. మీరు ఒక స్టాండ్ లేకుండా, ఒక వ్యవస్థ మీద అవగాహన లేకుండా ప్రతిసారి మీరు ప్రశ్నిస్తే ఏమో ఒప్పు, మేము ప్రశ్నిస్తే ముప్ప ఈ దేశానికి. మేము అదే చెప్తున్నాం. మీకు క్లారిటీ లేదని అందరికీ తెలుసు ఆబ్వియస్గా. అంటే అందరూ ఆయన సినిమాలు చూస్తే పెరిగిన వాళ్ళే కదా, ఆయన ఫ్యాన్స్ తెలుసు నాకు. మేము అదే జనరేషన్ నుంచి మేము అదే కొనసాగుతున్నాం. ఫ్యాన్స్ తెలుసు, ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. అంటే ఒక పార్టీ ఆయన సొంత పార్టీయా లేదంటే పార్టీ ఏమన్నా సబ్ పార్టీయా ఇంకో పార్టీకి? అంటే ఐ డోంట్ మీన్ దట్, బట్ ఐఎమ్ సో సాడ్ ఫర్ పవన్ కళ్యాణ్. అట్లా అవుతాడని నేను అనుకోలేదు నిజంగా. అంటే రియల్లీ సాడ్ ఆఫ్ హిమ్. యా సరే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఉండే కథ పక్కకు పెడితే మీ మీద చాలా కాంట్రవర్సీ క్వశ్చన్ ఏంటి ఎక్కువ వస్తుంది అంటే, చాలామంది రైట్ వింగ్ ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ అందరూ ఎవరున్నారు, ఇక్కడ అందరూ నోన్ ఫేసెస్ ఉన్నారు, వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా జెన్జీ వాళ్ళు లేరు. మళ్ళీ అవే ముఖాలు అవే మైక్ పట్టుకున్నాయి. యూట్యూబ్లో చూసినా వాళ్ళే కనిపిస్తారు, బయట ఏదైనా రౌండ్ టేబుల్ సమావేశాలు చూసినా, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు చూసినా వాళ్ళే కనిపిస్తారు. జెన్జీ కిడ్స్ ఏడున్నారు, సో వాళ్ళని చూడడానికి ఆమె వచ్చింది. లేకపోతే వాళ్ళు ఈ ఉద్యమంని చేస్తున్నారు అంటే జెన్జీ అనే పేరు ఎందుకు, మళ్ళీ ముసలోళ్ళ మీటింగ్ ఏనా ఇది అనేసి వచ్చింది. ప్రతి చోట ఒక ఉంటుంది. అంటే ఇలాంటి రైజ్ అవుతూనే ఉంటాయి క్వశ్చన్స్. ఆబ్వియస్గా మనం ప్లాన్ చేసాము. విదిన్ 5 డేస్లో మనకి ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత ఎట్లా చేయాలని మనం ఒక బ్రాడర్ సెక్టర్ ఆఫ్ మ్యాపింగ్తోనే వచ్చాము. బట్ ఏమైందంటే ఆబ్వియస్గా వాళ్ళు వచ్చారు, దే ఆర్ ఆల్సో వెల్ నోన్ ఫర్ ద బేసిక్. అంటే ఇక్కడున్న వ్యవస్థలకి తెలుసు, ప్రజలకి తెలుసు, వివిధ మాధ్యమాల్లో వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అక్కడ ఒకసారి చూస్తే అక్కడ జరిగిన 4 అవర్స్లో వాళ్ళు మీరు ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళకి గంట కూడా వాళ్ళ డ్యూరేషన్ ఉండదు. మిగిలిన 3 గంటలు నేషనల్ స్పోక్స్ పర్సన్ దహియా గారు అండ్ ఆల్సో నేషనల్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ సోనం వాంగ్చూ గారు వాళ్ళే ఎక్కువ గ్యాదరింగ్ని అడ్రస్ చేశారు, ఎక్కువ టైం అడ్రస్ చేశారు. అండ్ ఆల్సో చిన్న పిల్లలు కూడా మైక్ ఇచ్చాం మనం. ఇవ్వడం అంటే దే కేమ్ ఫార్వర్డ్ టు దట్. ఐఎమ్ ఆల్సో ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్, ఐ వాంట్ టు అడ్రస్ మై ఎజిటేషన్ అన్నట్టుగా వాళ్ళు ముందుకు వచ్చారు. సో అట్లా
ఇక్కడ ముసలోళ్ళ ప్రోగ్రామ్ కాదండి, జెన్జీ ప్రోగ్రామ్. ఆల్సో జెన్జీ కూడా వాళ్ళు ఏదో రిగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తారు. మనం అట్లా ఆ రూపంగానే మనం మైక్ ఇచ్చాం వాళ్ళకి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి మీరు రావాలని మనం ఏమి ప్రయత్నం చేయలేదు. అయితే నాకేం నా పర్సనల్ డౌట్ ఏంటంటే, అంటే వీళ్ళు ఎందుకు మళ్ళీ నేను కూడా ఎప్పుడు అనుకుంటా, కొత్త నీళ్ళు రావాలి పాత నీళ్ళు పోవాలి ఏంటి, ఇంకా వీళ్ళ అజమాయిషి ఏంటి అనేది నా పర్సనల్ గట్ ఫీల్ కూడా అది నేను ఎప్పుడు ఫీల్ అవుతుంది. సో నేను ఏమనుకున్నానంటే, అంటే ఇంత పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి మైక్ ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, ఆర్ వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది అని వీళ్ళు బలవంతంగా ఇచ్చారా? ఎందుకంటే ఇచ్చినా కూడా తక్కువ టైమ్స్, లైక్ ప్రశ్న రావనుంటే 4 minutes మాట్లాడడం, ఇట్లా తక్కువ సేపు మాట్లాడినారు కదా, జస్ట్ ఫార్మాలిటీకి ఇచ్చారా అని చెప్పేసి కూడా నాకు అనిపించింది. ఇక్కడ కూడా వీళ్ళు భయపడాల్సి వస్తుందా? యూత్ ఇంకా మూమెంట్స్ని లీడ్ చేయలేరా? వీళ్ళందరూ కష్టపడి, అంటే మీరు యంగర్ జనరేషన్ జెన్జీ వాళ్ళు కష్టపడి ఆర్గనైజ్ చేసిండ్రు, సోనంని కూడా ఇక్కడ తీసుకురాగలిగిండ్రు. బట్ ఏమైంది, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వీళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా మళ్ళీ పెద్దవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. వీళ్ళ ఫేసెస్ ఎక్కడ ఉన్నాయనే బాధ అనిపించింది నాకు. టు బి హానెస్ట్ మాకు అనిపించింది. ఇట్స్ నాట్ మీ బాధే కాదు, ఎందుకంటే కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి, అప్పుడే ఆ నీటిలో ఒక జీవం అనేది సస్టైన్ అవుతూ ఉంటుంది. మూమెంట్ స్పేస్లో కూడా అది జరగాలి కూడా. మనకి కొన్ని అంశాలు అటు ఇటు మిస్ మ్యాచ్ అయ్యాయి ఆ రోజు, అది మేము యాక్సెప్ట్ చేస్తాము. మైక్ విషయంలోనే కానీ స్టేజ్ విషయంలో మనం అక్కడ స్టేజ్ మీద పెట్టలేదు, అది చాలా ఏమంటారు, అది చాలా నెగటివ్ గా ఇంపాక్ట్ చూపించింది ఆర్గనైజింగ్ విషయంలో. అది స్టేజ్ మీద జరగాల్సింది ప్రోగ్రామ్, జరగాల్సిందంటే మనము అప్పటికప్పుడే ప్లాన్ బి అమలు చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే స్టేజ్, అంటే మీడియా మిత్రులతో కూడా కొంత కన్వీనియన్స్గా అవ్వలేదు. స్టేజ్ మీద పెడితే అక్కడ బయట వచ్చే ప్రజలు కూడా అంత కన్వీనియన్స్గా అవ్వదన్నట్టుగా భావించాము ఆ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో. ఎంబటే మనము ప్లాన్ బి అమలు చేసి కొంత గ్యాదరింగ్ అంతా మధ్యలోకి తీసుకొచ్చాము. అండ్ ఆల్సో అక్కడ కొంత అది కూడా క్రౌడ్ పుల్లింగ్ అవ్వడము, క్రౌడ్ అంతా ఒకే చోట సమూహంగా అవ్వడము, అక్కడ కూడా కొంత డిస్టర్బెన్స్ అయింది. బట్ మనం బాగా బేసిక్గా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసాం. అందరూ మాట్లాడుకుంటున్నారు, అంటే సరే ఎట్లయినా రాళ్ళు విసిరే వాళ్ళు విసురుతారు, బట్ ఎవరైతే డెమోక్రాటిక్గా ఉన్నారో, లేకపోతే నార్మల్ పీపుల్ ఉన్నారో, కామన్ సిటిజన్స్ ఉన్నారో, వాళ్ళ నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. సో వాళ్ళు కూడా న్యూస్ పేపర్స్లో చూసిన వాళ్ళు కాకుండా యూట్యూబ్ని ఇప్పుడు ఎక్కువ ఫాలో అవుతున్నారు కదా, యూట్యూబ్ని చూసాకే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు డిజిటల్ మీడియాలో. సో అదంతా చూసిన వాళ్ళు అంటున్నారు, లేదు చాలా చక్కగా అయ్యింది, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ చాలా మంది సర్ప్రైజ్డ్గా ఉన్నారు. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి బయట కోసం మైక్ పెట్టిన. సో అతను చాలా పాపులరే, అండ్ అతను ఎక్కడైనా స్టేజ్ మీద, అంటే ఆయన క్లాసెస్ చెప్పే స్టేజ్ పర్సన్, నేను ఆయన నేమ్ చెప్పట్లేదు అంతే. సో ఆయన దగ్గర మైక్ పెడితే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన టైం మేము మాట్లాడాల్సిన టైం కాదు, సో జెన్జీతోనే బైట్స్ తీసుకో, వాళ్ళు ఏమంటారో విందాము అనేసి అన్నాడు. సో అంత ఓపెన్ గా ఉన్నారు, అంత ఎంతూజియాస్టిక్ గా వాళ్ళు బిహేవ్ చేసారు చాలా మంది. అండ్ చాలా మంది యూతే నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడతా అని చెప్పేసి వాళ్ళు బయట ఇచ్చిర్రు. వాళ్ళు ఆలోచిస్తున్న విధానంలో చాలా వాటికి ఆన్సర్స్ దొరికినాయి. రిజర్వేషన్స్ మీద అందరూ 35 మార్క్స్ అని అంటారు కదా, ఒక అతను దానికి ఎంత బాగా ఆన్సర్ చెప్పాడు అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళందరూ జెన్జీనే, వాళ్ళు ఎవరు 30+ ఉన్న వాళ్ళు కూడా కాదు. సో వాళ్ళు ఇచ్చిన సమాధానం, క్రిటికల్ అప్రోచ్తో చాలా బాగా అనిపించింది నాకు. నేను అనుకున్నాను ప్రజల, అంటే వేరే వాళ్ళ ఫీడ్బ్యాక్ తర్వాత, ఇది సక్సెస్ అయింది, నేను చూసా అని కాదు, ఆడియన్స్ నుంచి ఇది సక్సెస్ అయ్యింది అనే ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా అనిపించింది. మీరంతా సక్సెస్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్, మీ మొత్తం టీమ్కి. ఇంకో విషయం కూడా, మీరు ఆ స్టేజ్ గురించి మాట్లాడుతున్నారు, మధ్యలో పెట్టారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్యారలల్గా ఇంకో విషయం జరిగింది. దేర్ ఆర్ యూత్ లైక్ హూ ఆర్ టాకింగ్ ఇన్ మీడియా. మీరు బయట చూస్తూ ఉండండి, మీడియా కవరేజ్ కూడా అక్కడ కెమెరాస్ పెట్టారు, ఇంకోవైపు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి సైడ్ ఇదంతా. ఆ ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళకి ఎంత తక్కువ, అంటే వాళ్ళు కూడా సేమ్ రేషియోలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే దే డ్రాయింగ్ చేస్తున్నారు రోడ్డు మీద రకరకాలుగా, అదే ఒక కైండ్ ఆఫ్ లిటరీ రాస్తూ వాటితో, లైక్ అదే కదా, దట్స్ వాట్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎజిటేషన్. మనం ఓన్లీ మైకులు ఒక 10 మంది చుట్టూ కూర్చొని ఒక 2 మైకులు పట్టుకొని ఊగా వాళ్ళు జై కొట్టే కాదు, అంశం కాదు అది. అక్కడ
రియల్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరిగింది. ఒకవైపు స్పీచ్లు జరుగుతున్నాయి, ఇంకోవైపు మీడియా వాళ్ళతో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇంకోవైపు జెన్జీ క్రియేటివ్గా ఒక పెద్ద Yes. థింగ్ చేసుకొని వచ్చి ఆయన అటు ఇటు నడుస్తున్నాడు. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆయన్ని అందరూ చూసి అక్కడ చదివి అక్కడ ఆగుతున్నారు. అంటే నార్మల్ గా వెళ్తున్న రోడ్ పైన పాస్ అవుతున్న వాళ్ళు కూడా ఆగుతున్నారు. హ్యాపెనింగ్ హియర్ అన్నట్టుగా ఆయన చూసి ఆయన గ్యాదరింగ్, ఆయన దగ్గరికి మైకులు పెట్టాము, వేరే వాళ్ళు అట్లా రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో కొంతమంది నీట్ ఆస్పిరెంట్స్ నిజంగా వాళ్ళు ఏడుస్తున్నారు, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎమోషనల్ అవుతూ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు. దట్స్ కదా అది నిజమైన అంటే మనం ఒక స్పేస్ ని అక్కడ పెట్టేసాం, ఏదో మైక్ స్పేస్ కాదు అది. ద స్పేస్ వేర్ వి లైక్ మేనేజ్ టు గివ్ opportunity to speak something about their stress, discomfortness, frustration on the system. మనం ఆ స్పేస్ ని క్రియేట్ చేసాం అక్కడ, సక్సెస్ఫుల్ గా అయింది. ఇప్పుడు ఈ నోన్ ఫేసెస్ కాకుండా అదర్ దాన్ జెన్జీ కిడ్స్ కాకుండా ఎవరెవరు మాట్లాడారు అంటే ఏం చెప్తారు? ఎవరు మాట్లాడినారు? ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్ మాట్లాడినారు? ఫర్ ఎగ్జాంపుల్ నీట్ స్టూడెంట్స్ మాట్లాడారా, లేకపోతే ఎవరెవరు మాట్లాడారు? ఒక 13 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ళ వాళ్ళ వరకు మాట్లాడుతూనే ఉన్నారండి. అందరికీ స్పేస్ దొరికింది అక్కడ. నిరుద్యోగుల సమస్య గురించి కూడా మాట్లాడారు, నీట్ పేపర్ విషయం గురించి మాట్లాడారు. అండ్ ఆల్సో రాష్ట్రంలో జరుగుతున్న లాస్ట్ టైం జరిగిన మన గ్రూప్ 1 పేపర్ గురించి కూడా మాట్లాడారు. మాట్లాడిన అంశం అంటూ ఏం లేదు, అన్నీ కవర్ అయ్యాయి అక్కడ. విద్యార్థి నాయకులు కూడా వచ్చి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాం. వరంగల్ నుంచి, ఇంకా సంహవ్ విజయవాడ నుంచి కూడా వచ్చారు కొంతమంది, గ్రూప్ గా వచ్చారు, మాబ్ లాగా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించినటువంటి విక్టిమ్స్ నుంచి కూడా కొందరు వచ్చారు. లైక్ అంటే అక్కడ వాళ్ళకి నమ్మకం కలిగింది, ఇక్కడ జరుగుతుంది మూమెంట్. దట్ ఈ గ్యాదరింగ్ వల్ల వీ మే షో దట్ వేరే వాళ్ళకి యాంప్లిఫై చేయొచ్చు మన ఎమోషన్స్ని, మన అన్రెస్ట్ని, మన డిస్కంఫర్ట్. అండ్ ఆల్సో అంటే మన ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో ఆ ఫీలింగ్ని సమాజానికి చెప్పొచ్చు. వ్యవస్థలు అర్థం చేసుకుంటే దాన్ని మిటికేట్ చేయడం కోసమో కానీ, ఇంకా రెగ్యులేట్ చేయడం కోసం కానీ పాలసీ రూపంగా కూడా తేవచ్చు అనే వాళ్ళకి ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత దూరం చేయనా కానీ కలిసి అంటే వచ్చారు అందరూ కలిసి. సో అట్లా జరిగింది. మీ టీం నుంచి ఒక బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ మాస్ ప్రొటెస్ట్ అంటే ఇదని చెప్పొచ్చు. అయితే దీని నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? నెక్స్ట్ టైం మీరు ఇలాంటిది కండక్ట్ చేసినప్పుడు మీరు అంటే మీరు ఏదైతే ఎడిట్ చేసుకోవాలో ఆర్ చేంజెస్ చేసుకోవాలో అవి ఏమైనా తెలుసుకున్నారా? విప్లవ్ శ్రీ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లర్నింగ్ టూ. ఎట్లా అంటే నేను ఎప్పుడు ఇంత గ్యాదరింగ్ని హోల్డ్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తూ ముందుకెళ్తాను ఎప్పుడు అనుకోలేదు. ఇందిరా పార్క్ మనం ఏదో మన ఎన్వైరన్మెంట్ ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నాం, పెద్ద స్థాయిలో మాట్లాడుతున్నాం. బట్ ఇది ఒక సోషల్ అంటే ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదుగా వచ్చిన అంశం కదా. ఇంత పెద్దగా చేస్తాము, ఒక పొలిటికల్ పార్టీ చేంజ్ కూడా మనం చేసామంటే అన్నిట్లో బాగా. అందరు ఆర్గనైజర్స్ మాత్రం ప్రాపర్ గా అవుట్ రైట్ గా జెన్జీయేనా? ఆర్గనైజర్స్ ఆబ్వియస్లీ దే ఆర్ జెన్జీ. ఇక్కడ మీరు అచీవ్ అయ్యారు. మీరు చూడొచ్చు వీడియో ఫుటేజ్ లో కూడా చూడొచ్చు. సోనం వాంగ్చు పక్కన ఆయనకి కాన్వే ఇవ్వడంలో కానీ, తీసుకొచ్చేటప్పటి నుంచి తీసుకెళ్లే వరకు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యంగ్ పీపుల్. అండ్ ఆల్సో అసలు గ్యాదరింగ్ని అడ్రస్ చేసిన మా రుచిత్, మా విజయ్, వాళ్ళు ఏమన్నా ఏజ్లా కాదు, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అంత పెద్దగా అడ్రస్ చేస్తూ, ఇంకోవైపు మేనేజ్ చేస్తూ మేమంతా సక్సెస్ఫుల్గా అయింది. దిస్ ఈస్ కంప్లీట్లీ లైక్ జెన్జీ చేసిన ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇది. సో ఏమైనా చేంజెస్ ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాం కూడా. మనము మీడియా మిత్రుల ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే వాళ్ళే ఆ టైంలో మనకి బాగా స్టార్టింగ్లో హిందీలో మాట్లాడుతున్నారు అందరూ, ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చారు అనేసి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అది కూడా మనం రెగ్యులేట్ చేస్తూ అప్పటికప్పుడు మనము ట్రాన్స్లేషన్స్ కూడా చేస్తూ వచ్చాము. ఆల్సో నిరుద్యోగ సమస్య గురించి వీళ్ళు అడ్రస్ చేయట్లేదు అనేసి కూడా వచ్చింది. బట్ అది ఆబ్వియస్గా లాస్ట్ మూమెంట్లో చూస్తే అందరు నిరుద్యోగులే వచ్చి మాట్లాడారు. వాళ్ళు అసలు వాళ్ళ ఎజిటేషన్ చూపించారు, వాళ్ళకి ఒక మంచి స్పేస్లో అయింది. అన్నిట్లో కూడా మనము వాళ్ళు ఎన్ని డ్రాబ్యాక్స్ వచ్చినా కానీ మనం దాన్ని రెగ్యులేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము. అఫ్ కోర్స్ ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ టు మీ యాజ్ వెల్. యునో మా టీం మెంబర్స్ కూడా చాలా ఒక జోష్ వచ్చింది. మనం ఒక 2000 మందిని కూడా హోల్డ్ చేసి ఎలాంటి డిస్టర్బెన్స్ పీస్ఫుల్గా జరిగింది. పోలీస్ అధికారులు కూడా మనం అంటే ఐ వాంట్ థ్యాంక్ దెమ్ వెరీ మచ్ దట్ దే డిప్లాయిడ్ గుడ్ పీపుల్, గుడ్ పర్సనల్స్. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. మన ఫ్లవర్స్ కూడా ఇస్తున్నాం, మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నాం. వాళ్ళ ఒక మూమెంట్లో మనము
ఎట్లా అంటే వాళ్ళ కోసం స్లోగన్స్ కూడా ఇచ్చాం లాస్ట్లో. ధన్యవాదాలు శుక్రియా పోలీస్ అన్నట్టుగా స్లోగన్స్ ఇచ్చాము. దే ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ ఆల్సో మీడియా మిత్రులు అండ్ ఆల్సో వివిధ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎస్, వాలంటీర్స్లో వాళ్ళు ఉన్నారు. దే షోడ్ అప్. అంటే వాళ్ళు ఇట్స్ స్వతహాగా వచ్చారు. ఎలాంటి స్వలాభాల కోసం కానీ ఎలాంటి ఏదో లబ్ధి వస్తుందనేసి అట్లా ఏం రాలేదు. స్వతహాగా వాళ్ళ అంటే వేరే వాళ్ళ కష్టం చూసి వేరే వాళ్ళ బాధలు చూసి వాళ్ళు ముందుకు వచ్చారు. అది నిజమైన హ్యుమానిటీ బేస్డ్గానే మొన్న CJP ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. యా, చాలా మంది ఏమన్నారు అంటే ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసిర్రు, ఇంతమంది వచ్చిర్రు, అంత బాగానే ఉంది అంటే వాళ్ళు పాజిటివ్గానే చెప్పారు, అంత బాగానే ఉంది, బట్ అక్కడ తెలంగాణ సమస్యల గురించి మాట్లాడలేదు అనేది వచ్చింది. బట్ మీరు దానికి ఆన్సర్ చేశారు, నిరుద్యోగ సమస్య అది ఇది అని చెప్పేసి. సోనం ఏమో KBR పార్క్ గురించి మాట్లాడారు అనేది నేను విన్నా. సో KBR పార్క్ గురించి మాట్లాడారు ఆయన? మాట్లాడారు. ఇక్కడున్న యువత వీళ్ళు చాలా గ్రేట్గా పనిచేస్తున్నారని చెప్పారు, పొగిడారు. సో ఆయన తెలంగాణకు వచ్చే ముందు తెలంగాణ గురించి తెలుసుకొని వచ్చారు. HCU అప్పుడు ఎట్లా పోరాటం చేశారు ఈ విద్యార్థులు ఇక్కడ అప్రిషియేట్ చేశారు అక్కడ స్టేజ్ మీద. అయితే అదే నెక్స్ట్ టైం మీరు పెట్టినప్పుడు మీరు లాంగ్వేజ్తో పాటు రీజనల్ సమస్యల్ని కూడా ఇంకొంచెం ఎక్కువ పుష్ చేయాలి. చూడండి, దహ్యా గారు ఏమన్నారు, రేవంత్ అన్న మీరు స్కూళ్ళని మార్చండి, బాగుపరచండి, నెంబర్ 1 చేయండి తెలంగాణలో, నేనే ప్రమోట్ చేస్తాను ఇండియా వైడ్గా అన్నాడు రేవంత్ అన్న అన్నాడు. అంటే ఆయన రోహిత్ వేముల ఇష్యూతోనే స్టార్ట్ చేశారు ఫస్ట్. మీరు గమనించండి, దహ్యా గారు మధ్యలోకి వచ్చిన తర్వాత రోహిత్ వేముల నా మిత్రుడు ఇప్పుడు ఇక్కడ లేకపోయినా ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తాం అంటే ఒక సోదరి భావం, అంటే సోదర భావాన్ని కలిగిన వ్యక్తులు వాళ్ళందరూ. వాళ్ళు హిందీలో మాట్లాడినా కానీ కమ్యూనికేషన్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కానీ వాళ్ళ భావం ఒకటే. తెలంగాణలో ఉన్నా కానీ తెలంగాణలో ఉన్న ఏ అంశమైనా మేము తీసుకుంటాము, పోరాడతాము, అవసరమైతే మేము మా పూర్తి శక్తిని పెట్టి మేము వీళ్ళ కోసం నిలబడతామని చెప్తున్నారు అన్ని రూపాలుగా. ఇక్కడ వాళ్ళు ఏదో తెలంగాణ మీద పట్టులేక తెలంగాణ అంశాల మీద పట్టులేక వాళ్ళు యాక్టివిజంలో ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు ప్రతిదీ తెలుసు, దేశంలో కోనలో ఏం జరుగుతుంది, అన్యాయం ఏ రూపంగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎక్కువగా అంటే నెక్స్ట్ టైం ఈ నోన్ ఫేజెస్ ఆర్ అదర్ దాన్ జెన్జీకి ఇవ్వకుండా మ్యాక్సిమం స్పీకర్స్గా కూడా మీరే ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. నెక్స్ట్ టైం అది చేయండి. ఒకవేళ ఉన్నా కానీ ఒక 10% సీనియర్స్ ఆర్ ఎవరైతే వెల్ నోన్ ఉన్నారో వాళ్ళని పెట్టుకుని, ఎందుకు జెన్జీలో కూడా చాలా మంది వెల్ నోన్ ఉన్నారు కదా, మీ టీంలో చాలా మంది ఉన్నారు. సో 90% జెన్జీ కిడ్స్నే పెట్టేసి మిగతా 10% కావాలంటే అందరూ ఇంక్లూజివ్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ దెన్ ఇది పక్కన పెడితే మీ పర్సనల్గా మీరు యాక్టివిజంలో ఉన్నారు అండ్ అక్కడ ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు అండ్ మీరేం పెద్ద ఏజ్ కాదు. సో మీరు ఎందుకు ఇంత చిన్న ఏజ్లో యాక్టివిజం వైపు రావాలని అనుకున్నారు? అండ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ యాక్టివిజం అట్లీస్ట్. మై యాక్టివిజం నేను హైదరాబాద్కి రాకముందు నుంచి ఒకలా ఉండేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉస్మానియా లాంటి ఒక ఉద్యమాల గడ్డ నన్ను షేప్ అవుట్ చేసేసింది. ఇక్కడున్న నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను, రోజు సమావేశాలు జరుగుతూ ఉంటాయి, వివిధ హాస్టళ్ళల్లో కూర్చుంటాం, వివిధ క్యాంటీన్లలో కూర్చుంటాం. మేము చేసే డిస్కషన్స్ మమ్మల్ని ఒక ఆర్కిటెక్చర్ నిర్మించేసింది మమ్మల్ని, మాలో ఒక థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేసింది. సో అట్లా ఎప్పుడైతే ఇంకో విషయం చెప్తాను, పర్సనల్గా కూడా మాది ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం. మా నాన్నగారు ఒక వెల్ నోన్ చాలా పెద్ద నాయకుడు మా ప్రాంతంలో, మా అంశాల మీద సోందే వీరయ్య గారు అనేసి ఒక పెద్ద నాయకుడు, చాలా పెద్ద నాయకుడు. వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఆ రక్తంలో ఉంది అని అంటారు అట్లా సంహౌ. బట్ వేరే అది అట్లేం కాదు, బట్ అది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఉస్మానియాకి వచ్చిన తర్వాతనే నాకు చాలా అంశాల మీద అవగాహన వచ్చాయి. సొసైటీ, సోషల్ కాన్షియస్నెస్ చాలా బ్రాడర్గా అర్థమైంది. మన బౌండరీస్ మనం ఒక చోటని క్రియేట్ చేయకూడదు, మనం బౌండరీస్ని చెరిపేసి ఒక నవ సమాజాన్ని క్రియేట్ చేయాలనేసి. సో మీరు ఎక్కడి నుంచి అంటే మీ నేటివ్ ఏంటి? మాది భద్రాచలం అనే ఒక టౌన్, అది మాది అక్కడ వస్తుంది. మాది కొత్తపల్లి గ్రామం అనేసి ఒక దుమ్మగూడెం మండలం, మా నేటివ్ అది వస్తుంది. నేను పుట్టి పెరిగిందంతా అంటే ఆల్మోస్ట్ గ్రామం నుంచి వచ్చిన నేపథ్యమైన అది. సో సమ్హౌ ఐ నో హౌ ఇట్ ఫీల్స్ వెన్ వి లూజ్ అవర్ రైట్స్. అట్లా అదే నేపథ్యంతో వచ్చామో ఉద్యమాలు చూస్తూనే పెరిగాం మేము. సో ఎస్పెషల్గా ఎక్కడ ఇష్యూ కనిపిస్తే మీరు ఎట్లయితే అక్కడికి వెళ్తున్నారో, సో ఇంకా కంటిన్యూస్గా అట్లా వెళ్తారని, మీకు ఎట్లాంటి
అంటే స్టేట్ నుంచి ఎట్లాంటి అప్రెషన్ లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఫైనల్ క్వశ్చన్, Yeah. సిజేపీ లేదంటే మీ ఆర్గనైజేషన్ కానీ నెక్స్ట్ టైం ఇట్లా మాస్ గ్యాదరింగ్ ఏర్పాటు చేస్తే మొన్న వచ్చినంత క్రౌడ్ వస్తారని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా రాలేదా చెప్తే ఎండ్ చేద్దాం. డెఫినెట్గా వచ్చింది Yeah. అని చెప్తాను. ఎందుకంటే పీపుల్ ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు. సండే చాలా గ్యాదరింగ్ అయింది. అండ్ ఆల్సో చాలామంది మెసేజ్ కూడా పెట్టారు వాట్సాప్ గ్రూప్లో కానీ వేరే గ్రూప్స్లో కూడా, మిస్ అయ్యాం ఆ టైంకి అనేసి చెప్తూ వచ్చారు. అండ్ ఆల్సో చాలామంది వన్స్ మనము మీరు చూడండి సోషల్ మీడియా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అంత గ్యాదరింగ్ని అక్కడ ఫిల్ చేయడం కోసము. అంటే వన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఐ లిటరల్లీ ఓపెన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. నేను ఇట్లా స్క్రోల్ చేస్తే వాళ్ళ ఫొటోస్ వస్తున్నాయి. హైదరాబాద్ బడ్డీస్, బ్యాడీస్ అండ్ ఇది మోడీ హైతో మున్కిన్ హే పేపర్ లీకేజ్ కన్ఫర్మ్. అట్లా అంటే చాలా క్రియేటివ్గా తీసుకొచ్చిన పోస్టర్స్, క్రియేటివ్గా తీసుకొచ్చిన అంశాలు, ఆ డిజైన్స్ అవన్నీ అవే వస్తున్నాయి. నేను ఏం స్క్రోల్ చేసిన అంటే పీపుల్ యాంప్లిఫైయింగ్ దెమ్ సెల్వ్స్. ఇది మాది అంటే ఏదో మేము కోఆర్డినేట్ చేసి అట్లా తీసుకొచ్చాము అలా అనుకుంటున్నారు, కానీ ఇది నా ప్రోగ్రామ్ కాదు, విజిట్ ప్రోగ్రామ్ కాదు, విజయ్ ప్రోగ్రామ్ కాదు, ఇది మనందరి ప్రోగ్రామ్, ఇది మీ ప్రోగ్రామ్ కూడా. ఈ దేశంలో ఏ అంశం మీద అయితే మన అత్యున్నత స్థానంలో ఉన్న గౌరవనీయులు సుప్రీంకోర్టుని అంటే ఆ వ్యక్తికి మనం గౌరవిస్తాము అందులో ఏ సందేహం లేదు. ఆయన చేసిన స్టేట్మెంట్స్ని మనం అప్హోల్డ్ చేసి ముందుకెళ్తున్నాం. ఎవరండి ఈ దేశంలో ప్రశ్నించేవారు? కాక్రోచా, పారాసైటా? నిజంగా ప్రశ్నించే వాళ్ళు అట్లా ఉంటే ఖచ్చితంగా కాక్రోచెస్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. సో జెన్జీ ఉద్యమాలు అట్లా ఏదో వీళ్ళకి ఏం కంటెంట్ ఉండదు, వీళ్ళ దగ్గర ఏం మ్యాటర్ ఉండదు అనేది కాకుండా మీలాంటి వాళ్ళు ఒక హోప్ ఇస్తున్నారు. అండ్ ఇదంతా రైట్ వింగ్ చూడాలి, ఎందుకంటే వాళ్ళు మీ మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు కాబట్టి జస్ట్ ఎట్లయినా ఈ మూమెంట్ని డిజాల్వ్ చేయాలి అనేదే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తోంది. సో దేశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇప్పుడు చూడాలి, యువత ఒక మూమెంట్ని రన్ చేయడం కానీ, టేకప్ చేయడం కానీ, ఆర్గనైజ్ చేయడం కానీ ఏం చేసినా ఖచ్చితంగా వాళ్ళు మీకంటే బెటర్గా చేస్తారు అనే ఇన్సెక్యూరిటీ ఆల్రెడీ చాలామందికి వచ్చేసింది. సో ఇలాంటి మూమెంట్స్ని ఎంకరేజ్ చేయడంలో అండ్ ముందు మీకు చూపించడంలో మేము ఎప్పుడూ ముందుంటామని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ G8 ఆల్సో. ప్రజలకు కూడా చూస్తున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ. లైక్ టుగెదర్ వీ కెన్ మేక్ ఎ చేంజ్. స్టే ట్యూన్డ్.